నేను చెప్పాల్సినవి కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పేది ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి దానికి ఇవన్నీ క్లియర్ చేస్తే అప్పుడు నేను రోడ్ ఎక్కుతుంది నా బండి. హల్లెలూయా. ఎందుకంటే అందరు చెప్పినట్టు చెప్పాను, నేను కొంచెం డిఫరెంట్. నేను అర్థం కావాలన్నా, నా వాక్యం అర్థం కావాలన్నా ఒక్క రోజులో కాదు, కొంచెం టైం పడుతుంది. భక్సింగ్ దైవజీవన్ దగ్గరికి వచ్చి, వినిపిస్తుందమ్మా? హలో సార్, వినిపిస్తుందా మీకు? భక్త సింగ్ దైవజనుని దగ్గరికి బందిపోతు దొంగలు వచ్చి అన్నారంట, ఏమయ్యా ఇంత ధనం ఎక్కడికి వెళ్ళొచ్చింది నీకు? ఇంత ధనం, ఇంత వేల కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళొచ్చింది? నువ్వు ఎట్లా సంపాదించినావు? నువ్వు ఎవరివి? నువ్వు పంజాబ్ నుంచి వచ్చినావు, పంజాబ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సేవ ప్రారంభించినావు. ఇంత ధనం ఎక్కడ సంపాదించినావు? ఇన్ని వేల మంది సంఘాలు ఎట్లా కట్టినావు? ఇంత పెద్ద, చాలా పెద్ద చర్చ్ ఎట్లా కట్టినావు? ఇంత వేల కోట్ల ఆస్తి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఆయన చేసిన పని ఏంటి తెలుసా? కొంచెం వాళ్ళకు దూరం జరిగి ఈ 2 ప్యాంట్ ఎత్తి లేపి చూపించినాడంట. ఇట్లా ప్యాంట్ ఇట్లా ఈ మోకాళ్ళ దాకా పైన ఎత్తి చూపించినాడంట. దీనికి కారణం ఏంటి అంటే, ఎలా వచ్చిందంటే ప్యాంటు పైకి లేపి చూపిస్తే మోకాళ్ళు చూపించినాడంట. ఎందుకు చూపించినాడు తెలుసా? ఇగో ఈ మోకాళ్ళ ద్వారా ప్రార్థన చేస్తే ఈ అన్నీ వచ్చినాయి అంటున్నాడంట. హల్లెలూయా. ఈ మోకాళ్ళ ద్వారా ప్రార్థనే ఈ వేల కోట్లు తీసుకొచ్చినాయి. ఈ మోకాళ్ళ ప్రార్థనే ఇన్ని వేల మంది సంఘం కట్టడానికి కారణం. ఈ మోకాళ్ళ ప్రార్థనే భారతదేశం మొత్తం 10,000 బ్రాంచెస్ కట్టడానికి ఈ మోకాళ్ళే. ఏంటి తెలుసా? ప్రేయర్, ప్రార్థన చాలా అవసరం మనకి. శత్రువుల నుంచి మనం విజయం పొందాలన్న ప్రార్థన అవసరం. తెలుసా మీకు? బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత ప్రార్థనలో ఎంత ముందుండాలి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలా ఉండాలనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఈ మోకాలు ఎలా అయిపోయినాయి తెలుసా? ఆయన నల్లగా అయిపోయినాయి అంట. ఈ మోకాలు, ఈ చిప్పలు ఉంటాయి కదా మోకాలు, ఏమంటారు వీటిని? నల్లగా అయిపోయినాయి అంట. పూరా కాళ్ళ ఊగాయ పూరా, ఇంత ఉబ్బినాయి అంట. ఇంత ఉబ్బడం అంటే ఏంటి? మీకు అర్థమైంది చాలు. అంత పోయినాయి అంట. దేనికి? రీజన్ ఏంటి? వేల కోట్లు రావడానికి, సంఘం ఎదగడానికి, చర్చిలు 10,000 బ్రాంచెస్ కావడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ప్రేయర్. వితౌట్ ప్రేయర్, బినా ప్రార్థన आप कुछ नहीं कर सकते. आपको एक మీరు ఎట్లా బతుకుతారు చెప్పండి? సాన్స్ లేతే చెప్పండి, తీసుకోండి ఇట్లా. ఇది తీయకుండా మీరు ఉంటారా? बिना सांसा, बिना आप लोग जी सकते हैं? जीना जी सकते? द सेम वे विदाउट प्रेयर, बिना ప్రార్థన లేకుండా క్రైస్తవులుగా మనం ఏం చేయలేం. మనం నీ లైఫ్లో గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. నీ లైఫ్లో ఇదివరకు జరగలేని చూడాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి. స్వస్థత లేదా నీ లైఫ్లో? కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావా? ఆ రోగం నేను నిలిచిపోవట్లేదని ప్రార్థన చేయి. నీ ఇంటి పక్కవారి గురించి ప్రార్థన చేయి. నీ పొరుగు వారి గురించి ప్రార్థన చేయి. స్వస్థత నీకు వస్తుంది. వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అక్కడ వాక్యమే దేవుడై ఉండెను. అవునా కదా? వాక్యమే దేవుడై ఉండెను కదా. ఆ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు స్వస్థత రావాలంటే నువ్వు ఇతరుల గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు నెమ్మదిగా బతకాలంటే నువ్వేం చేయాలి? ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయడమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, ఎవరి కొరకు? రాజుల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొకరెవరు? మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఇండియా బ్లెస్సింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఫెస్టివల్ దేని గురించి చెప్పండి? మీ సంఘం ఇంకా ఎక్స్పాండ్ కావాలి. నేను నమ్ముతున్నాను ఈ స్థలం మీకు సరిపోదు. హల్లెలూయా. ఈ స్థలం మీకు సరిపోదు. నేను చెప్పాను, ఫస్టే చెప్పాను, అభి తక్ మై సందేశ్
शुरू मैं क्या कर रहे सही बोला मैं अंदर पास्टरला ఉండేది కొంచెం నేను డిఫరెంట్ मेरा रास्ता अलग है प्रभु ने मेरे को दूसरा रास्ता दिया एक ऐसा रहता मालूम रास्ता में कुछ ఏమంటారు అడ్డం పిచ్చి మొక్కలు వస్తే ఏం చేస్తారు అందరు పోతున్నారు కదా నేను పోతున్నా అంటే నేను అట్లా ఆ రస్తాలో చాలా ఉంటాయి పనికిరాని అన్నీ హలో దేవుడు నాకేమి ఇచ్చినాడు తెలుసా అందరు పోతున్నారు కదా సేవకులు నువ్వు కూడా పో అని చెప్పలే నాకు ఏం చెప్పినాడు తెలుసా అందరు పోయే దాంట్లో కొన్ని ఉన్నాయి ఏమున్నాయి అడ్డంకులు ఉన్నాయి పనికి రాకుండా ముందుకు వెళ్ళకుండా చాలా ఉన్నాయి అవన్నీ ఏం చేయాలి నేను सही करना रास्ता को साफ करना वो कर रहा मैं अभी बाद में मेरा गाड़ी स्टार्ट होता हालेलुया 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 अभी तक मैं क्या बोला मैं पहला बोला आपको 10 రోజుల ప్రార్థన ఉపవాస ప్రార్థన తర్వాత దానియేలు షద్రకు మేషకు అబేద్నగో జీవితాలలో ఎలాంటి అయితే పొందుకున్నారో జ్ఞానములో కృపలో స్పిరిచువల్గా లోతైన విషయాలు అర్థం చేసుకునే విషయాలలో మీ అపీరియన్స్ సంఘము ఇప్పుడు కనిపించేటట్టు అపీరియన్స్ కాదు కొత్తగా ఉంటుంది మీది హల్లెలూయా ఈ 10 రోజుల ఫాస్టింగ్ ఫెస్టివల్ తర్వాత బ్లెస్సింగ్ ఫెస్టివల్ తర్వాత మీకు జరగబోయేది అదే మీరు రిసీవ్ చేసుకోండి అదే జరుగుతుంది మీరు ఈ దినం నుంచి మీరు జ్ఞానంలో దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడంట జ్ఞానంలో పైకి లేపుతాడంట అర్థం చేసుకునే విషయాలలో మీరు గొప్పగా మీకు లోతైన విషయాలు ఆయన అర్థం చేపిస్తాడంట ఈ మీరు చేసిన 10 రోజుల ప్రార్థన ఊరికే పోదేది ఊరికే పోయేది కాదు మీరు చేసే 10 days ప్రేయర్ అనేది ఊరికే పోయేది కాదు అర్థమవుతుందా ప్రతి దానికి జవాబు దేవుడు ఇస్తాడు ఇవ్వగలడు చాలా విషయాల గురించి మీరు ప్రార్థన చేశారా 9 దినాలు 9 days आप प्रार्थना करें ना बहुत समस्या के लिए आप लोग प्रार्थना करें और प्रभु देगा आपको ज़रूर देगा ज़रूर रियली 100% ग्रेट 100% देगा इधर से बोल रहे हैं आप इधर से बोल रहे हैं హల్లెలూయా మనం ప్రార్థన చేసి తప్పకుండా ఇస్తాడు అనేటువంటి ఆ నమ్మకం మనం ఉండాలి ఆ కాన్ఫిడెంట్ అనేది మనకి రావాలి పాలి అంగిచో मालूम है आपको పాలి అంగిచో సో बहुत बड़ा మ్యాన్ ఆఫ్ గాడ్ గొప్ప దైవజనుడు పాలి అంగిచో సౌత్ కొరియా ఆయన ఒకరోజు ప్రార్థన చేసిండంట ప్రభువా నాకు సైకిల్ కావాలి ఏంటి मेरे సైకిల్ होना और चेयर होना रीडिंग चेयर होना ऐसा भी नया चेयर आते ना ऐसा मेरे को साइकिल होना और एक चेयर होना ప్రార్థన చేసినాడు ప్రభువా అది నాకు ఇచ్చినందుకు వందనాలు అన్నాడు సంఘంలో అందరికీ చెప్పినాడంట పాలి అంగిచో సంఘంలో అందరికీ చెప్పినాడంట దేవునికి నేను ప్రార్థన చేశాను నాకు సైకిల్ ఇచ్చినాడు తర్వాత నాకు రెండోది నేను ప్రార్థన చేశాను ప్రభునే మేరకు సైకిల్ దియా ఔర్ చైర్ బి దియా అని సంఘంలో అందరికి చెప్పినప్పుడు మీలాగా సంఘస్థులు అందరు కలిసి అయ్యగారి దగ్గర పోయినారంట पास्टर जी साइकिल किधर है अన్నారంట आपका चेयर आप बोले ना अभी तक प्रभु ने साइकिल दिया चेयर दिया बोले ना अभी तक వీళ్ళందరూ అనుకున్నారంట అప్పటికి వరకు సైకిల్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు ఆ చైర్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు వీళ్ళందరూ ఏం చేసినారు పాస్టర్ దగ్గరికి పోయి మనం చూద్దాము చైర్ ఎలా ఉందో సైకిల్ ఎలా ఉందో చూద్దాము అని అందరు పోయి అడిగినారంట పాస్టర్ జీ ఆప్కా సైకిల్ కిదరే ఆప్కా చైర్ కిదరే అంటే ఆయన అన్నాడంట అభి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఏమవుతుంది పిల్ల పుట్టేస్తాడా ఎన్ని దినాలు కావాలా 9 మहीने
ఆయన అదే చెప్పినాడంట, ఇప్పుడే అవి నాకు పుట్టినాయి, ఇప్పుడే తయారవుతున్నాయి. आने के लिए थोड़ा समय लगेगा. कितना टाइम? आपको समझ में आ रहे? చిన్న చిన్న విషయాలు అర్థమైతే చాలు మన పరిస్థితులు అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ గంట 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్పినా అర్థం కాదు. చిన్న విషయాలు మనకు అర్థమైతే చాలు పూరా आपका परिवार बदल जाएगा. हालेलुया. और पास्टर ने क्या बोले मालूम? ఏమన్నాడు తెలుసా పాస్టర్? అవి ఇప్పుడే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాయి, అది కొన్ని రోజుల తర్వాత అవి పుడతాయి, తప్పకుండా పుడతాయి, నేను నమ్ముతున్నాను అంట. వీళ్ళందరూ ఏమన్నారు చూడండి, దైవజనుడు ఎలాగూ నేర్పిస్తున్నాడు వాళ్ళకు ప్రార్థన చేసే విధానం. మీరు ప్రార్థన చేసింది మీరు కనిపెడతా ఉండాలి. మీరు పలికిన ప్రతి మాట ప్రార్థనలో ఒకరోజు అది నేను చూస్తాను అనేటువంటి ఆలోచనతో కూర్చోాలి. చాలా అవసరం, ఇది చాలా ఇంపార్టెంట్. తెలుసా మీకు? చాలా ఇంపార్టెంట్. నేను ఇంకో మాట చెప్తున్నాను. నిన్న వర్షం పడ్డదా? వర్షం ఏమంటారు? पानी गिरा कल, पहले दिन से पानी गिरा, बारिश, पानी बोलते, बारिश गिरा, पानी गिरा पहले दिन से गिरा, नहीं गिरा? गिरा. आज कहीं को नहीं है पानी कहीं को नहीं गिरा इधर. बारिश मैं किधर भी जाओ उधर पानी नहीं आता. हालेलुया, हालेलुया. कहीं को ये पूरा एग्जाम्पल आपको बता रहे बोले तो आपको वो इम्पोर्टेंस आपको क्या होना మీకు తెలియాలి. कौन सा इम्पोर्टेंस? प्रार्थना का इम्पोर्टेंस क्या है, प्रेयर का इम्पोर्टेंस क्या है, आपको समझ में. हाँ, ऐसे हेल्प करना. मेरे को हिंदी आता, 50% मैं बात करता और 50% आप लोग आवाज़ निकालो, अंदर से आवाज़ निकालो. एक प्रेयर को मैं गया, मेरा साथ मेरा दोस्त पास्टर जर्मिया प्रसाद है. इधर नागार्जुन सागर बोल के एक गांव नहीं तो ऐसा एक टाउन है. नागार्जुन सागर डैम मालूम है? नागार्जुन सागर डैम ఏమా నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసా? అక్కడ మీటింగ్ పెట్టినారు. 3 days ప్రేయర్ ఫెస్టివల్, 3 days, 7 days వెదర్ రిపోర్ట్ ఏముంది తెలుసా? 7 days వెదర్ రిపోర్ట్లో చాలా వర్షం వస్తుంది. అమ్మా వినండి, చాలా వర్షం వస్తుంది. 7 days వెదర్ రిపోర్ట్ ఇచ్చినారు. భారీ వర్షాలు, అప్పటికి చాలా వర్షాలు పడతా ఉన్నాయి. पास्टर मेरे को फ़ोन करा, पास्टर जी डेट्स पोस्टपोन करेंगे. क्यों बोले तो इधर बहुत बारिश है, न्यूज़ में 7 days बारिश है बोल के. हाँ, न्यूज़ बताया, प्लीज़ पास्टर जी डेट्स पोस्टपोन करेंगे बोला. मैं बोला मेरे को मेरा गाड़ी है ना, मेरा गाड़ी को ముందుకు రావడమే తెలుసు అంటే क्या बोलते, सामने हाँ, सामने आगे चलना मालूम, पीछे. एक जोक आपको बता रहे, सुनिए. मेरा पास्टर है ना, अब नया गाड़ी सिखाया, ड्राइविंग కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు. మేము అన్నాము నిన్న మేమిద్దరం రెస్ట్ తీసుకుంటాము, నువ్వు నడుపు అని చెప్పాం. पास्टर जी आपको समझ में आ रहा? इसको बोला आप ड्राइविंग करो बोले तो मेरे को, నేను सीधा बोलता ना, रिवर्स मेरे को नहीं आता बोल रहे. उसको रिवर्स नहीं आता. हाँ, मैं बोला పాస్టర్కు, నా బండి ముందుకు వెళ్తుంది తప్ప వెనుకకు రాదు. 3 రోజుల మీటింగ్లు క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు. నేను మీ ఊర్లో అడుగుపెట్టినప్పుడు వర్షానికి ఆజ్ఞాపిస్తున్నాం, యేసునామములో వర్షము ఆగిపోతుంది. మేము మీ ఊర్లో అడుగుపెట్టినప్పుడు వర్షం ఆగిపోద్ది అన్నాము.
చెప్పేసి బయలుదేరిపోయినా. వాస్తవంగా ఫుల్ వర్షం, ఫుల్ భయంకరమైన పిడుగులు మెరుపులు వస్తున్నాయి. మా కారు వెళ్తా ఉంది. ఆ ఊర్లో ఎంట్రన్స్లో అడుగు పెట్టగానే వర్షం ఆగిపోయింది. మళ్ళీ నేను పాస్టర్కి చెప్పాను కదా, ఎన్ని దినాలు మీ ఊర్లో నేను ఉంటానో అన్ని దినాలు ఒక్క చుక్క వర్షం కూడా మీ ఊర్లో పడదు అన్నాడు. ఒక్క చుక్క వర్షం కూడా పడది. ఒక్కసారి నేను 3 రోజుల తర్వాత మీ ఊరు నుంచి బయటకు వస్తానా, ఆగిపోయిన వర్షం మరలా ప్రారంభమవుతుంది అన్నాను. యాస్టీజ్గా జరిగింది. యూట్యూబ్లో టెస్ట్ మనీ పెట్టిరాలు, యూట్యూబ్లో టెస్ట్ మనీ పెట్టిరు. ఎందుకు తెలుసా? ప్రేయర్. దీనికి రీజన్ ఏంటి తెలుసా? ప్రతిరోజు దేవునితో చేసినటువంటి ప్రార్థన. మనం ప్రతిరోజు దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి తలంపులు ఇస్తాడో మనకు తెలుస్తుంది. పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో మనకు అర్థమవుతుంది. శత్రువు మన పైకి ఆటంకం తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలో మనకు అర్థమవుద్ది. మాకు వచ్చినది వర్షం పడుతుంది, పోస్ట్ పోన్ చేద్దామన్నారు. అయితే దేవునితో మేము ప్రార్థనలో కలెక్ట్గా ఉన్నాం కాబట్టి, దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి, ప్రార్థన ఇది ఎక్కువ మనం చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏం తెలుసా? దేవుని చిత్తం అర్థమవుతూ ఉంటుంది, దేవుని నడిపింపు అర్థమవుతూ ఉంటుంది. పరిస్థితిని బట్టి ఎలాగూ మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తూ వస్తాడు. ఇది ఎందుకు చెప్పామంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీవు కూడా అలాగే మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు కూడా అలాగే మాట్లాడగలుగుతావు. పరిస్థితితో మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు సంఘం పెద్దగా కావాలా, ఇది ఎక్స్పాండ్ కావాలా, ఎలాగైతే తెలుసా? మీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు నోట్లో వాక్కిస్తాడు, పలకాలి మీరు. హల్లెలూయా. పలికినప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ పాస్టర్ जी सुनो, आप ये निकालना, ये घोड़ा ఉందా, ये क्या बोलते, दीवार है ना, उसको निकालना आप लोग. ये जगह आपको, हेलो, इसको निकालना. बहुत लोग आता इधर, बहुत लोग आएगा इधर. प्रभु ने मेरे को बोल रहा है इसको निकालना. हालेलुया. इससे पहले क्या करना मालूम? प्रार्थना करना. बहुत वचन है इधर, बहुत रेफरेंसेस है, बोलने के लिए बहुत रेफरेंसेस है. मेरे को परिशुद्ध आत्मा ने, पवित्र आत्मा क्या बोल रहा वो आपको बोल रहे. रास्ता क्लियर कर रहे मैं. हालेलुया. रास्ता क्लियर कर रहे. अपना प्रेयर वेरी पावरफुल है. सातान का वेपन क्या है मालूम? సాతాను ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆలోచనలతో నువ్వు నింపబడతావు, దేవుని తలంపులతో నింపబడతావు, దేవునికి నీకు క్లోజ్గా రిలేషన్షిప్ వెళ్తావు, దేవునితో సన్నిహిత సహవాసం వెళ్తావు, దేవుని లోతైన ఆలోచనలు నీకు కూడా బయలుపడతాయి. దేవునితో ఎలా మాట్లాడాలో నీకు తెలిసినప్పుడు నీవు ఎలా డిసిషన్స్ తీసుకోవాలో నీకు తెలుస్తాయి. అలాగే ఒకరోజు వచ్చింది నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం తీయండి. ఎక్సోడస్ చాప్టర్ 14th చాప్టర్ 14th వర్స్ తీయండి. నిర్గమకాండం క్యా బోల్తే? నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం తీయండి ఒకసారి. చదువు, కంటిన్యూ చదువు. అక్కడ జరిగింది ఏంటి తెలుసా? మీరు టిక్ చేసుకోండి. నిర్గమకాండం 14:14 ఏమంటారు? ఇందులో ఏమంటారు? క్యా నిర్గమకాండం నిర్గమనేనా? ఓకే, నిర్గమన్ 14th చాప్టర్ 14th वर्स 14 and 15. ఉదర్ క్యా మాలూమ్? మోషే పోతా ఉన్నాడు. మోషే వెనుక ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉన్నారు. హలో, వినండి, జాగ్రత్త వినండి. వింటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆలోచించే విధానం మారుతుంది, మీరు మాట్లాడే విధానం మారుతుంది, మీరు ప్రార్థన చేసే విధానం మారుతుంది. వినండి అమ్మ, జాగ్రత్త వినండి. మోషే వెళ్తూ ఉన్నాడు. మోషే వెనుక ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. మోషే ఏం చేసినాడు? దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు కదా, నీవేళ నాకు మొర్ర పెడుతున్నావు అంటున్నాడు.
నీవేళ నాకు మొర్ర పెడుతున్నావు, సాగిపోవిడి అంటున్నాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఆల్రెడీ మోషేకు దేవుడు ఏమి ఇచ్చినాడు? మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది కదా. మోషే చేతిలో కర్ర ఉంది. ఎందుకు ఇచ్చినాడు మోషే చేతిలో కర్ర? అద్భుతాలు చేసే కర్ర అది. దేవుని గొప్పతనానికి, దేవుని అద్భుతాలు చేయడానికి సాదృశ్యమైన కర్ర అది. ఆల్రెడీ దేవుడు మోషేకి కర్ర ఇచ్చినాడు. ఎందుకు తెలుసా? పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని బట్టి బ్రేక్ చేయనీకి. నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఒక విషయము, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఎలా ఉంటుందంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు దేవుడు ఒక సొల్యూషన్ చూపిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి చూపిస్తాడు తెలుసా? బయట దగ్గర నుంచి కాదు, మీ దగ్గర ఉన్నటువంటి దేవుని శక్తి ఏదైతుందో అది ఎలా వాడాలో దేవుడు మీకు నేర్పిస్తూ ఉంటాడు. ఆ అధ్యాయంలో చదవండి. నువ్వు ఏల నాకు మొర్ర పెడుతున్నావు, నీ చేతిలో ఉంది కదా, ఏముంది అది? దేవుని కర్ర, నేను ఇచ్చినటువంటి కర్ర ఉంది కదా. నువ్వేం చేయాలి? దాన్ని పట్టుకొని కర్ర చాపు. నువ్వు కర్ర చాపినప్పుడు ఏమైపోయింది? 2 పాయలైపోయిందంట. ఎర్ర సముద్రము 2 పాయలైపోయిందంట. ఒకవేళ అక్కడ ఉంటుంది కదా, ఎలా మొర్ర పెడుతున్నావు అన్నాడు, కానీ మొర్ర పెట్టిన విషయం అక్కడ రాయబడలేదు. నేనేమంటున్నానంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకున్నటువంటి ఏదైతే గిఫ్ట్ ఉందో, ఏదైతే బహుమానం ఇచ్చినాడో, ఏదైతే అధికారం ఇచ్చినాడో, దాన్ని ఎలా ఉపయోగించాలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకము చేస్తాడు. అయితే సమస్య వస్తుంది, పరిస్థితి వస్తుంది, శోధన గుండా వెళ్తున్నావు. అయితే నువ్వు ప్రార్థన చేస్తేనే నీకు సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. కానీ ప్రార్థన చేయకుండా సొల్యూషన్ వస్తుందా? ప్రార్థన స్వస్థతనిస్తుంది. నువ్వు నెమ్మదిగా సుఖంగా బతకాలంటే నువ్వు ఇతరుల గురించి, రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థన చేయాలా? ఇతరుల గురించి, మరి ముఖ్యంగా పొరుగు వారి గురించి ప్రార్థన చేయి. ఇంకో మాట చెప్తాను వినండి. యోబు ఉన్నాడా? యోబు, బైబిల్లో యోబు ఉన్నాడా? హలో, యోబు ఉన్నాడా? యోబు ఎవరి గురించి ప్రార్థన చేశాడు? అతని స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. యోబు అతని స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏంటి తెలుసా? అతని క్షేమ స్థితి, అతను కోల్పోయింది అంత తిరిగి వచ్చేసిందంట. హల్లెలూయా! అంత తిరిగి వచ్చేసింది. ఏంటి తెలుసా? నీవు కోల్పోయినవేమో, నీ ఆరోగ్యం కోల్పోయి ఉండొచ్చు, నీ పరిస్థితులు ముందులాగా లేకుండా ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండుండొచ్చు, ఎలాంటి సమాధానం లేని స్థితిలో నీవు ఉండొచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా నీతోని. నువ్వేం చేయ తెలుసా? నీవు ఇతరుల గురించి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు రాజుల గురించి ప్రార్థన చేయి, అధికారుల గురించి ప్రార్థన చేయి, ప్రజలందరి గురించి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏమిస్తాడు? సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా బతకడానికి దేవుడి కృప నీ పైన ఉంటుంది. ఇంకోటి ఏంటి తెలుసా? యోబు వలె నువ్వు ప్రార్థన చేయి. నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు జరిగేది ఏంటి తెలుసా? నీవు కోల్పోయింది, హలో, ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుంది. యోబు వలె తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? డబల్ బ్లెస్సింగ్ వచ్చిందంట. హల్లెలూయా! డబల్ బ్లెస్సింగ్. యోబు ఏదైతే కోల్పోయినాడో దానికి 2 అంతల బ్లెస్సింగ్ వచ్చిందంట. హల్లెలూయా! ఇస్సాకు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందండి? ఇస్సాకు భార్య ఎవరు తెలుసా? ఇస్సాకు భార్య ఎవరు? గొడ్రాలు. తెలుసా మీకు? ఇస్సాకు భార్య తెలుసా మీకు? ఆ మాట తెలుసా? అబ్రాహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు కదా. ఇస్సాకు భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరండి? ఆమె గొడ్రాలు. అయితే ఆమె గర్భం ఎలా వచ్చింది తెలుసా? ఆమె గురించి ఇస్సాకు ఏం చేసినాడంట? ప్రార్థన చేసినాడు. ఆమె గురించి ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భము తెరవబడ్డదంట. హల్లెలూయా! చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండం 25వ వచనం, 21వ వచనం చూడండి, టిక్ చేసుకోండి. ఇస్సాకు ప్రార్థన చేస్తే అతని భార్య రిబ్కా గర్భం తెరవబడ్డదంట. నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఓపెన్ అయిపోతాయి, కావాల్సిన డోర్స్. హల్లెలూయా! అనేక ద్వారాలు తెరవబడిపోతాయి. హల్లెలూయా! మీకు ఏదైతే ఫైనాన్సెస్ కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! ఎంత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ దేవుడు ఇస్తాడు ఒక దినం. నువ్వు ఏం చేయాలి? దాని గురించి ప్రార్థన చదవండి. 25 ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం చూడండి.
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక గర్భవతి ఆయను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే సంఘము గర్భం ధరిస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే సంఘం గర్భం ధరిస్తుంది. గర్భం ధరించినాక దాంట్లో వచ్చేటటువంటి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మీరు జ్ఞానంలో ఎదుగుతారు, మీ అపీరియన్స్ మారిపోతుంది, మీ స్థలం మారిపోతుంది, మొత్తం మీకు రావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడు తెలుసా? ఒకటి మనకు రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఒక బేబీ జన్మించాలంటే దానికి కావాల్సింది ఏంటి చెప్పండి? గర్భము దాల్చాలి. వినండి, జాగ్రత్త వినండి. ఒక బేబీ రావాలంటే గర్భము, చెప్పండి, గర్భము అంతేనా కాదా? గర్భం నుంచి బయటికి, అవునా? మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ ఇంకా ప్రజలు బయటికి రావాలంటే వాళ్ళు కూడా గర్భము. మరి గర్భము రావడానికి గల కారణం ఏంటి? ఇస్సాకు ఏం చేసినాడు అక్కడ? గర్భము రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. నీ జీవితంలో అనేకమైన మేలులు ఓపెన్ కావాలి, అనేకమైన కార్యాలు జరగాలి, అనేక సూచక్రియలు జరగాలి. నువ్వు ఏది చూడాలనుకున్నావు అది నువ్వు చూడాలంటే ఫస్ట్ గర్భము దాల్చడానికి కారణమైనటువంటి ప్రాసెస్ ఏదైతుందో అది ప్రేయర్. ప్రార్థన గర్భం దాల్చడానికి గల కారణమైంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే సంఘము గర్భం దాల్స్తుంది. దాని ద్వారా అనేకమైన మేలులు దేవుడు తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పాను చెప్పండి? ఇస్సాకు ప్రార్థన చేస్తే గర్భం తెరవబడ్డది. యోబు అతని స్నేహితుల గురించి ప్రార్థన చేస్తే కోల్పోయినదంతా తిరిగి అతను పొందుకున్నాడు, రెండంతల మేలు పొందుకున్నాడు. నువ్వు నీ ఇతరుల గురించి, నీ పక్కవారి గురించి, నీ పొరుగు వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీవు ఆరోగ్యంగా ఉంటావు. అన్నిటికంటే ముఖ్యంగా దేశం గురించి, నాయకులు, రాజులు, ప్రజలందరి గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు, నీ సంఘానికి క్షేమస్థితినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండాలి. మెలకువ అంటే చెప్పాను, అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సాతాను దొంగ, యోహాను సువార్త 10:10 ఉంటుంది కదా, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వస్తాడు కానీ దేనికి వాడు రాడు. ఉన్నదా? యోహాను సువార్త 10:10 ఉంటుంది. దొంగతనమును హత్యమును నాశనం చేయడానికి వస్తాడు. వాడు వస్తున్నాడు. అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎక్కడి నుంచి ఏ దాడి వస్తుంది, మనను ప్రార్థనలో ముందుకెళ్లకుండా ఉండేటటువంటి అడ్డంకులేవి నీవు ఎరగాలి. నువ్వు ఎరగాలంటే ఏం చేయాలి తెలుసా? మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, పడుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పించినటువంటి మాట ఏంటంటే నిద్రపోకుండా ప్రార్థన చేయండి. ఒక్క ప్రేయర్ చాలు. ప్రేయర్ మీ జీవితాలని మార్చేస్తుంది. ప్రార్థన సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. ప్రార్థన సంఘ ప్రాకారాలు అనేటువంటిది విస్తరించడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. సంఘం ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే ప్రార్థనే. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తీయండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. నిలబడదామా అందరం? దయచేసి లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. దయచేసి అందరం లేచి నిలబడదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. లోపల ఎవరున్నారు? బయట ఎవరున్నారో అందరూ దయచేసి లోపలికి రండి. బయట ఉన్నవారు లోపలికి రండి. బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి లోపలికి రండి. యాకోబు పత్రిక जितने बाहर है सब अंदर आ जाए. 5వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. याकूब का पत्री 5 अध्याय తీయండి. యాకోబు పత్రిక 16-17 వచనం. 5వ అధ్యాయం याकूब का पत्री 5 अध्याय 16 और 17 पद निकालेंगे. తీయండి, చదవండి. बाहर वाले अंदर आ जाए भाई लोग. हेलो भाई लोग, पीछे में जो है अंदर आने बोल रहे हैं पास्टर जी. कोई बाहर नहीं रहेंगे, सभी अंदर रहेंगे. प्रेज द लॉर्ड, हालेलुया. చదవండి. తీసినారా? చదవండి. ప్రార్థన చేయండి.
మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును. ఏలియా మన వంటి స్వభావం గలవాడే మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. తర్వాత అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షము భూమి తన ఫలము ఇచ్చెను. ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. దేని గురించి తెలుసా? ఏలియా ప్రార్థన చేసినాడంట దేవునికి. ఎలాగ ప్రార్థన చేసినాడు ఏలియా? ఆసక్తితో ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దంటే పడలేదు. మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం పడడానికి కారణమైంది. ఆకాశం వర్షం ఇచ్చినది, భూమి తన ఫలం ఇచ్చినది. ప్రార్థన ద్వారా 2 కార్యాలు జరుగుతూ వచ్చినాయి. వినండి, నువ్వు ప్రార్థన చేస్తే పైనుంచి ఆకాశం నుంచి వర్షం రావాలి. వర్షం వస్తేనే కింద భూమి నుంచి ఫలం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే పైన ఓలిమా సాఖరి మాంచోలోబో నువ్వు ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను కదా, పరిస్థితులు చేంజ్ అవుతాయి. ప్రార్థన చేస్తే పరిస్థితులు చేంజ్ అవుతాయి. ఏలియాను జ్ఞాపకం చేస్తున్నాడు మీ అందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఏలియాకి ఇలాగే చేతులు ఉన్నాయి, ఇలాంటి కళ్ళే ఉన్నాయి, ఇలాగే వెంట్రుకలు ఉన్నాయి, మనలాగే ఉన్నాడు. మనుష్యుడే, మనలాగే భోజనం చేసేవాడు. కానీ ఏలియా ఎలాగో ప్రార్థన చేశాడు తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలాంటి తెలుసా? ఆసక్తి అంటే ఏంటి తెలుసా? ఆసక్తి అంటే ఏంటి చెప్పండి? క్యా హై హిందీ మే? క్యా హై ఆసక్తి को क्या बोलते? ఆసక్తి. ఈరోజు మీరు వచ్చినారు కదా, ఎందుకు వచ్చినారు? దేవుడు నాతో ఏదైనా ఒకటి మాట్లాడాలి, ఏదైనా ఒక వాక్యం నాకు ఇవ్వాలి, దాన్ని నేను పట్టుకొని పోతాను, తప్పకుండా దేవుడు నాతో మాట్లాడతాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏలియా వర్షము రాకుండా 3.5 years 3.5 సంవత్సరాలు వర్షమే పడలేదు. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే అదే జరుగుతుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే అదే జరుగుతుంది. ఎలా చేయాలి తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేయి. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి, ఆసక్తితో చేయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మెలకువగా ఉండండి అంటే అలర్ట్గా ఉండండి. ఈ రోజు నుంచి నువ్వు చూడాలి ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో నువ్వు చూడాలి. ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో నువ్వు కనిపెట్టి నువ్వు దాని గురించి ప్రార్థన చేయాలి. నీవు శోధనలో వెళ్ళకుండా, సంఘము శోధనలో వెళ్ళకుండా, కుటుంబాలుగా మీరు శోధనలో వెళ్ళకుండా మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. పండుకోవడం కాదు మెలకువ అంటే. పడుకొని మెలకువగా కళ్ళు తెరిచి ఉండడం కాదు, అలర్ట్గా ఉండాలి. నీ చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఏంటి, నీ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏం జరుగుతూ ఉన్నాయి, దేవుని సువార్త వ్యాపించకుండా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచమంతటా తెలియపరచకుండా శత్రువు అల్లుతున్నటువంటి పన్నాగం ఏంటి నీకు ఈరోజు తెలిసినప్పుడు నువ్వు మెలకువగా ప్రార్థన చేస్తావు. సువార్తకు అడ్డుపడే వాటి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఇంకో మాట చెప్తున్నాను, మీ శరీరంలో ప్రతి ఒక్క రోగం ఎక్కుతూ ఉంది. ఆ రోగం ఎక్కేది కూడా సాతాను ద్వారానే ఎక్కుతూ ఉంది. నువ్వేం చేయాలి తెలుసా? మెలకువగా ఉన్నట్టయితే నువ్వు దాన్ని గద్దించాలి. వాక్యం యాకోబు పత్రికలు ఉంటుంది కదా, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఎట్లా ఎదిరించాలి తెలుసా? ప్రార్థన ద్వారానే ఎదిరించాలి. ప్రార్థన ద్వారానే నువ్వు చేయగలవు. మన వంటి స్వభావం గలవాడే ఏలియా. అలాగ నువ్వు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడు గర్భము తెరవబడ్డదంట. ప్రార్థన చేసినప్పుడు గర్భము తెరవబడ్డది. గొడ్రాలు ఎవరినంటారో తెలుసా? ఏమంటారు ఇందులో? గొడ్రాలంటే వాన్సా? మీకు అర్థమైంది కదా ఏమంటారు గొడ్రాల్ని? అంటే వాళ్ళకి ఏంటి? పిల్లలు పుట్టరు. హలో, మీకు ఒక విషయం తెలుసా? గర్భసంచిని ఏమంటారు? గర్భసంచి ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? యూట్రస్నా? యూట్రస్ లేని వాళ్ళకు కూడా ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలు వచ్చారు. హల్లెలూయా. నేను చాలా విషయాలు చెప్పచ్చు వాక్యం నుంచి. దేవుని గొప్ప కార్యాలు మనం మాట్లాడుకుంటే వాళ్ళ కార్యాలు జరిగిపోతాయి అవే. హల్లెలూయా.
ఒక ఆమె ఉందంట, యూట్రస్ తీసేసినారు, తీసి బయట పడేసినారు. ఏంటి? గర్భసంచి యూట్రస్ తీసి బయట పడేసినారు. బట్ ఒక సేవకుడు చెప్పినాడంట, నీకు పిల్లలు పుడతారు, వేస్తున్నాం అంతే. అయ్యో యూట్రస్తో నాకు సంబంధం లేదు, నా దేవునితో సంబంధం. హల్లెలూయా. ఆమె గర్భం దాల్చింది, పిల్లలు ఆమెకు జన్మించినారు. ఎట్లా వచ్చింది? ప్రార్థన. వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్? ఆ ప్రార్థన కైసే? ఏలియా ఆ శక్తి. ఇస్సాకు అట్టనే ప్రార్థన చేసినారు. భార్య గొడ్డాలే, పిల్లలు పుట్టారు తెలుసు, బట్ ఇస్సాకు ప్రార్థన చేసినారు, భార్య గర్భము తెరవబడ్డది. ఈరోజు మీరు సంఘంగా చేసిన ప్రతి ప్రార్థనకి గర్భం దాల్చేసింది ఆల్రెడీ. ఒకరోజు అది మీరు జన్మిస్తూ ఉంటుంది, మీరు రిసీవ్ చేసుకుంటారు. హల్లెలూయా. మీ సంఘం గురించి పలికిన ప్రతి మాట నెరవేరుస్తాడు దేవుడు. మీ సంఘం గురించి ఏదైతే కావాలని పలుకుతూ వచ్చినారో ప్రతి మాట దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి మాట నేను చెప్తున్నాను, ఈ స్థలం మీకు సరిపోదు. మరలా చెప్తున్నాను, ఈ స్థలం మీకు సరిపోదు. అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు బ్లెస్సింగ్గా ఈ సంఘం ఉండబోతుంది. హల్లెలూయా. అనేకులకు బ్లెస్సింగ్ ఈ సంఘం ఉండబోతుంది. అనేకులకు బ్లెస్సింగ్గా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం ద్వారా అనేకులు బలపరచబడతారు. మీ ప్రార్థన ద్వారా సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే సాతాను బాండేజెస్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి యేసునామం. హల్లెలూయా. మన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థన బైబిల్ కింద పెడదాం, 2 చేతులు ఎత్తి దేవుని ఒక 5 నిమిషాలు మనం ఆత్మలో ప్రార్థన చేయండి. మీకున్న ప్రతి సమస్య, నీవు నోరు తెరిచినప్పుడు దేవుడి క్రియలు నువ్వు చూస్తావు. ఈ దినం నువ్వు నోరు తెరిచి పలికినప్పుడు దేవుడి క్రియలు నువ్వు చూస్తావు. ప్రతి ఒక్కరు నోరు తెరవబడాలి. అటు ఇటు వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు ఉండండి. ప్రతి నోరు తెరవబడాలి. నోరు తెరవండి. ఆత్మలో ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించండి. ప్రతి నోరు తెరవబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఓ మా శాఖల మాంథరబో ఎలేబా హతోరియాంతబా కాసెకెలే మాంథరబో రిమల సంతల బరి కంతల బరియా. నోరు తెరువు. దేవుని స్తుతించు. నువ్వు మాట్లాడు భాషలను ప్రార్థన చేసినప్పుడు సంఘానికి వ్యతిరేకంగా పనిచేసి అన్ని బ్రేక్ అయిపోతున్నాయి. బాండేజెస్ అన్ని తెగిపోతున్నాయి. అడ్డుగొడలని కూలిపోతున్నాయి. ఊరాబా షందల బరియా ఏ బాకా సొలోమాంతర బలియా ఏ బ్రాకా సొలోమాంతల బరియా ఏ బ్రాకా సొలోమాంతల బరియా ఏ బ్రాకా సొలోమాంతల బరియా ఏ బ్రాకా సొలోమాంతల బరియా ఏ బేబే షెబెలెబె రిఖందల బరియా. ఓ స్తుతించు, దేవుని స్తుతించు. మౌనముగా ఉండకు ఈ సమయము. మౌనముగా ఉండకు. దేవుని స్తుతించు. దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేయి. మేలేకా శాంతబల రిఖందల బరియా ఏ బ్రాకా సొలోమాంతల బరియా. నోరు తెరువు. నీ సమస్య ఏదున్నదని ఎత్తిపడి ప్రార్థన చేయి. దేవుడు నీకు దేశం గురించి ప్రార్థన చేయమంటున్నాడా? చేయి. నీ పక్కింటి వారి గురించి ఏమంటున్నాడో చేయి. ప్రార్థన చేయి. దేవుని ఆత్మతో నింపబడి ఇప్పుడు